ఆయన దయగల రెక్కలలో మనలను కాచి కాపాడిన దేవాది దేవునికి స్తుతి ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా. అందరూ రెండు చేతులెత్తి చెబుదాం, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనములో నుండి కొన్ని వచనాలను మనము చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. చదవబడిన ఈ వాక్య భాగము మన ధ్యానములో ప్రభు మనలను నడిపించును గాక. ప్రతి ఆదివారము మనము వింటున్న సందేశాలు కొంత ప్రత్యేకమైనటువంటివి. ఒక ఆదివారము పాత నిబంధన గ్రంథము నుండి మనం వాక్యాన్ని వింటుంటే, ఒక ఆదివారమున మనము సువార్త పాఠ్య భాగాల నుండి వింటుంటే, మరొక ఆదివారము పత్రికలలో నుండి మనము వాక్యాన్ని ఇలాగున ఒక క్రమబద్ధీకరమైన పరిస్థితులలో దేవుని వాక్యాన్ని మనము వింటూ ఉన్నాం. గనుక పోయిన ఆదివారమున మనము పాత నిబంధన గ్రంథములో నుండి ఎవరి గురించి విన్నాము? ఎవరి గురించి విన్నాము? రెఫీదీము అనేటువంటి ప్రజల గురించి, ఆ ప్రాంతమును గురించినటువంటి సందేశాన్ని మనం విన్నాం. ఈరోజు ఈ భాగము మనందరికీ తెలిసినటువంటిదే. యేసు ప్రభు శిష్యులు ఆయన శిష్యులు దోణిలో వెళుతూ ఉంటే గాలి ఎదురయ్యింది. యేసు ప్రభు నీటి మీద నడుచుకొని వచ్చినప్పుడు వారందరూ భయపడి ఆ గాలిని, సముద్రమును ఆయన అణిచివేయగానే వాళ్ళందరూ ఆయన నిజమైన దేవుడని తెలుసుకున్నారు అని ఈ భాగం మనందరికీ తెలిసినటువంటి. ప్రియమైన వారులారా, మనం నేర్చుకోవలసిన పాఠాలు ప్రతి భాగంలోనూ, ప్రతి వచనములోనూ మనకెన్నో ఆత్మీయమైన వాస్తవాలు, సత్యాలు మనము వింటూనే ఉన్నాం.
యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులైనటువంటి వారిని అద్దరికి అనగా అవతలి దరికి మీరు వెళ్ళండి అని ఎందుకు యేసు ప్రభు వారిని బలవంతం పెట్టాడు? యేసు ప్రభు దగ్గర ఉండి పదండి మనం అందరం అటువైపు వెళదామని ఆదోనిలోనే ప్రయాణం చేసి వెళ్ళొచ్చు కదా. అవతలి దరికి మీరు బయలుదేరండి, మీరు వెళ్ళండి, మీరు నాకంటే ముందుగా అవతలికి మీరు రీచ్ అయిపోవాలి. నేను రావటం సంగతి ఎలా ఉన్నా మీరు మాత్రం అవతలికి ముందుగా వెళ్ళాలి అని బలవంతము పెట్టే సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బయలుదేరినటువంటి వాడ యేసుక్రీస్తు ప్రభు చూస్తూనే ఉన్నాడు. అందుకనే అక్కడ వ్రాయబడింది, ఇదిగో అక్కడ కనబడుతూ ఉన్నట్టుగానే మనం చూస్తూ ఉంటాం. గమనించవలసిన వాస్తవం ఏమిటంటే, శిష్యులైనటువంటి వారు సముద్ర ప్రయాణంలో వారు కొనసాగించారు. యేసు ప్రభువు ప్రార్థన చేయటానికి, ఆయన కొండ మీదకు వెళ్ళటానికి ఆయన ప్రయాణం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. శిష్యులేమో వారి గమ్యానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువేమో ప్రార్థనలు చేయటానికి ఆయన కొండ ఎక్కి ప్రయాణం ప్రారంభించాడు. శిష్యుల ప్రయాణంలో గాలి తుఫానులు ఎదురయ్యాయి. యేసు ప్రభు ప్రయాణములో ప్రార్థనలోనే ఆయన కొనసాగుతూ ఉన్నారు. ప్రియమైన వారులారా, గమనించి మనం నేర్చుకునే పాఠాన్ని మీరు ఇక్కడ ఆలోచించాల్సిన అవసరత ఉంది. యేసు ప్రభు శిష్యుల ప్రయాణం మరి ప్రార్థనతో లేదా? ప్రభువా, మేము ప్రయాణం అవుతున్నాం కదా, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి. మేము ప్రయాణమై వెళుతున్నాం కదా, ఇదిగోండి మా కొరకు, మా ప్రయాణం కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసిన తరువాత మా ప్రయాణాన్ని మేము కొనసాగిస్తాము. గమనించాలి ప్రియమైనటువంటి వారులారా, తెల్లవారుజామున ఆయన సముద్రము మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఆయనను చూచి భూతమని భయపడి, అయ్యో భూతం వస్తుంది అని భయపడితే ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేనే, మీరు భయపడకండి, ధైర్యము తెచ్చుకోండి. అలాగున ఆయన చెప్పి ఆ గాలిని సముద్రమును నిమ్మళపరిచిన తరువాత అక్కడ అంటారు కదా, 33వ వచనాన్ని చదివితే, అంతటా దోణిలోనున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనను మొక్కిరి. ప్రియమైన వారులారా, ఇది ఇంకా వారు గమ్యానికి చేరుకోలేదు, అద్దరికి వెళ్ళలేదు. వారు దేవుని కుమారుడని నిజముగా వారు ఒప్పుకునేసరికి వారు ఇంకెక్కడున్నారు చెప్పాలి? ఇంకెక్కడున్నారండి? సముద్రం మీదే ఉన్నారు. ఎక్కడున్నారు? ఇంకా మీరు ఆ వచనం పై వచనాలు చదివితే పేతురు అంటాడు, ప్రభువా నేను నీటి మీద నడిచి రావటానికి నాకు నీవు అవకాశం ఇవ్వాలి అని అంటే, రా పేతురు అంటాడు. ఆ పేతురు కూడా ప్రయాణమే. ఏ ప్రయాణం? నీటి మీద ప్రయాణమే. కానీ ప్రయాణం మధ్యలో అవాంతరం ఎదురైంది. ప్రయాణంలో ఏం ఎదురయ్యింది? గాలి ఎదురయ్యింది. గమనించాలి, శిష్యుల సముద్ర ప్రయాణం, పేతురు గాలి ప్రయాణం, యేసు ప్రభు ఏ ప్రయాణం? చెప్పండి, ఏ ప్రయాణం?
ప్రార్థన ప్రయాణం. చెప్పండి, ఏ ప్రయాణం? అందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. కొంచెం గట్టిగా చెబుదాం. ఉంచండి, అలా రెండు చేతులు పైన ఉంచండి. స్తోత్రం చెబుదాం, స్తుతులు చెల్లిద్దాం. దేవుడు మనకి మంచి వాక్యం అనుగ్రహించునుగాక. స్తుతులు చెల్లించండి. స్తోత్రం స్తోత్రం అనండి. స్తోత్రం స్తోత్రం అనండి. గట్టిగా గట్టిగా గట్టిగా. ప్రభు మనకి దినాన మంచి వాక్యం వినిపించబోతా ఉన్నారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ వాక్యం మన అందరికి అర్థం కాబోచు ఉన్నది. చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, శిష్యులు ఏ ప్రయాణం? సముద్ర ప్రయాణం. చెప్పండి, ఏ ప్రయాణం? యేసు ప్రభు ఏ ప్రయాణం? పేతురుదే ప్రయాణం? గాలి ప్రయాణం. ఏం చూచి భయపడ్డాడు? గాలి. ఇలాగే మాట్లాడాలి. మాట్లాడకపోతే మరలా రెండు చేతులు ఎత్తి మరలా దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు మూత వేయబడిన మీ నోళ్ళన్నీ ఆయన తెరుచునుగాక. సిగ్గుండాలి. ప్రియమైన వారులారా, గమనించండి, ఇవన్నీ వారి ప్రయాణం మధ్యలోనే ఉంది. ఏమండి, వారి ప్రయాణం సముద్రం మధ్యలోనే ఉంది. శిష్యుల ప్రయాణం సముద్రం మధ్యలోనే ఆగిపోయింది. పేతురు ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది. ప్రార్థన చేసినటువంటి యేసు ప్రభు ప్రయాణం మాత్రం ప్రియమైన వారులారా ఎక్కడి వరకు వచ్చింది అనంటే, ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే శోధన ఉందో, ఎక్కడైతే గాలి ఎదురయ్యిందో, ఎక్కడైతే తుఫాను ఎదురయ్యిందో అక్కడికి ఏం చేరుకుంది? ప్రార్థన చేరుకుంది. దేవునికి స్తోత్రం. శోధన ఉన్న చోట ప్రార్థన ప్రయాణం చేరుకుంది. సమస్య ఉన్న చోట ప్రార్థన ప్రయాణం చేరుకుంది. ఇబ్బంది ఎదురైన చోట ప్రార్థన ప్రయాణం చేరుకుంది. అక్కడ ప్రార్థన చేయుట ద్వారా ప్రార్థన ప్రయాణం గాలిని తీసివేసింది, ఎదురైన సమస్యను తీసివేసింది, ప్రతి విధమైన ఇబ్బందిని తీసివేసి వారు నిజమైన దేవుడు అని ఒప్పుకునేలాగా చేయగలిగింది. ఏ ప్రయాణం? ప్రార్థన ప్రయాణం. ప్రియమైన వారులారా, మరి వీరందరూ మధ్యలోనే ఉండిపోయారే. మరి యేసు ప్రభు మాట ఉండిపోయింది. యేసు ప్రభు మాట ఏమన్నాడు? తనకంటే, చెప్పండి, ప్రభు ఏమన్నాడు? తనకంటే మీరు ముందుగా వెళ్ళండి అని బలవంతం చేశారు. కానీ వీళ్ళ ప్రయాణం ఎక్కడ ఉండిపోయింది? ఇంకా సముద్రము మధ్యలోనే ఉండిపోయింది. గమనించాలి ప్రియమైనటువంటి వారులారా, సముద్రము మధ్యలోనే ఉండిపోయింది. ప్రియమైన వారులారా, అక్కడ మనం చదువుతున్నాం ఆ తరువాత 34వ వచనంలో నుండి, వారద్దరికి వెళ్ళి గెన్నేసరతు దేశమునకు వచ్చి అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మో అని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ప్రియమైన వారులారా, ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు వారు అద్దరికి వెళ్ళి గెన్నేసరతు అనేటువంటి దేశమునకు వారు వచ్చారు, వారు వెళ్ళారు. వారు సముద్ర ప్రయాణం చేసి, ప్రియమైన వారులారా, ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, వారిని అద్దరికి వెళ్ళమన్నటువంటి ఏ దరికి దేవుడు వారిని చేర్చారు. బలవంతము పెట్టినటువంటిది మీరు అద్దరికి వెళ్ళాలని ప్రభువు బలవంతము చేసినటువంటి సందర్భం ఏమిటి? ఆ అద్దరిది ఏ అద్దరికి వారిని వెళ్ళమన్నారు ప్రభువు
అనే వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనాన్ని మనము చదువుతూ ఉన్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను. ఎక్కడికి వెళ్ళటానికి చెప్పండి? ఎక్కడికి వెళ్ళటానికి? బెత్సయిదా. చెప్పండి, ఎక్కడికి వెళ్ళటానికి? బెత్సయిదా అనే ఆ నది లేదా సముద్రము ఒడ్డుకు మీరు వెళ్ళాలి. ఇప్పటి నుండి జాగ్రత్తగా గమనించండి. బెత్సయిదా అనేటువంటి సముద్ర అద్దరికి లేదా ఆ బెత్సయిదా అనే సముద్ర ఊరు ఒడ్డుకి దేవుడు ఎందుకు వారిని నడిపించి బలవంతం పెట్టి మీరు ముందుగా ఆ బెత్సయిదా గ్రామానికి మీరు వెళ్ళిపోవాలి? బెత్సయిదా అనే గ్రామానికి మీరు వెళ్ళిపోతే, ఇదిగో ఆ బెత్సయిదా అనేటువంటి గ్రామములో ప్రియమైనటువంటి వారులారా, ఆ గ్రామానికి మీరు బలవంతంగా మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మీరు అనుకున్న గమ్యానికి లేదా మనం అనుకున్న గమ్యానికి, స్థలానికి మీరు ముందుగా వెళ్ళిపోవాలి. మీరు వెళ్ళండి. ఎందుకు ప్రభువు వారిని ఆ బెత్సయిదా అనే గ్రామమునకు వెళ్ళటానికి ప్రభు ఎందుకు వారిని బలవంతం పెట్టాడు? ఈరోజు ఈ మాటలు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వారు. ఈరోజు దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇలా వినాలి, అందరూ ఇలా వినాలి. ఒక విషయాన్ని మీరు నేర్చుకోవలసిన మాట ఏమిటి అని అంటే, ఎందుకు మనమైనా సరే వెళ్ళు 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 అని ఎందుకు బలవంతం పెడతాం? పిల్లలు బడికి వెళ్ళరు. ఎల్రా ఎల్రా ఎల్రా, నీకు రూపాయి ఇస్తాను, 2 రూపాయలు ఇస్తాను, 10 రూపాయలు ఇస్తాను, లేదా పెన్ను కొంటాను, లేదా సాయంకాలం వచ్చాక నీకు కురుకురే ప్యాకెట్ ఏదో ఎర్ర పెట్టి వాడిని బలవంతం పెట్టి ఎక్కడికి పంపిస్తాం? చెప్పండి, ఎక్కడికి పంపిస్తాం? స్కూల్కి పంపించి నువ్వు బాగా చదువుకోరా, టీచర్లు చెప్పిన మాట వినాలి, నీవు నేర్చుకోవాలి, పెద్దోడు అవ్వాలి, ఉద్యోగం చేయాలి. ఇదంతా ఎందులో ఉన్నది? చెప్పండి, ఇదంతా ఎందులో దాగి ఉంది? వాళ్ళని బలవంతం పెడతాం. క్యారేజ్ పట్టుకెళ్ళు, పరిగెట్టుకుని వెళ్ళు, స్కూల్కి వెళ్ళు, ఇదిగో వారిని బలవంతం పెడతా. ఎందుకు వాళ్ళకు బలవంతం పెట్టారంటే, అక్కడొక వాళ్ళకి మేలు కలగాలని, వాళ్ళు భవిష్యత్తు బాగుండాలని ఇదిగో బలవంతం పెడుతాం. ఎందుకంటే అక్కడ సరుకులు అయిపోతాయనో. మనోళ్ళు బజారుకి మనకి బుధవారం సంత ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుందండి? 3 గంటలకు ప్రారంభం అవుతుంది అనుకుందాం. మనోళ్ళు ఎప్పుడు బయలుదేరతారు? చీకటి పడ్డాక, చీకటి అయ్యాక అప్పుడు బయలుదేరతారు. ఈ 3 గంటల నుండి చీకటి పడే 3 గంటల లోపల వెలుగులో ఉన్నటువంటి కూరగాయలన్నీ కూడా ఇప్పుడు 6 గంటలకు మనకు దొరికే ఏముంటాయి చెప్పేస్తారు మీరే. పుచ్చులు చచ్చులును, ఒళ్ళిపోయినాయి పుచ్చులున్నాయి, ఇయే దొరికేవి. తీరా ఉదయాన్నే కాయగూర వండుదామని చెప్పి వంకాయలు తరుగుదామని కోస్తా ఉంటే అన్ని పుచ్చులే. ఎదవ మంచి వంకాయలు ఇవ్వలేదు అని ఆండి తిడతాడు. టైం చూసుకుని ముందుగా బయలుదేరచ్చుగా.
పెందలాడే బయలుదేరేది వెలుగులోనే ఉండగా కావలసిన కనబడేవి రమ్యంగా అవసరమైనవి మనం కొనుక్కోవచ్చుగా. అన్ని పనులు చక్క పెట్టుకొని ఎసరు పొయ్యి మీద పెట్టేసి ఎల్లు 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 త్వరగా ఎల్లు బలవంతం. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, చాలా ఆసక్తికరమైన సంగతి ఉంది. దేవుడు వారిని బలవంతం పెట్టి ముందుగా వెళ్ళమని చెప్పే సందర్భంలో నిజమండి. సేవకుడుగా నేను కూడా మిమ్మలను చాలా సందర్భాలలో ప్రార్థనకి రండి, మందిరానికి రండి, బలారాధనలో పాలు పొందే సమయానికి రండి, టైంకి రండి అని ఎంత బ్రతిమలాడినా, ఎంత బలవంతం చేసినా మీ సమయం మీదైపోతుంది, నా మాట నాదైపోతుంది. ఈరోజు వినండి, బలవంతం పెట్టడం వెనకాల ఎంత ఆశీర్వాదం అనేది దాగి ఉందో. బలవంతం పెట్టడం వెనకాల ఎంత దీవెన దాగి ఉందో. బలవంతముగా ఇదిగో మీరు ఉండాలి, మీరు నమ్మకంగా, మీరు విశ్వాసంగా, మీరు ఆత్మీయంగా స్థిరంగా ప్రార్థనలో ఎదగాలి అని ఇలాగున ప్రతి ఆదివారం చెప్పే ఈ సందేశంలో మిమ్మలను బలవంతం పెట్టి మిమ్మలను క్రమంలో పెట్టే ఈ సందర్భంలో ఎంత ఆశీర్వాదం ఉన్నదో, ఎంత దీవెనకరమైన పరిస్థితులు ఉన్నాయో ఈరోజు మనం వాక్యంలో చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. ప్రియమైన మీరు అద్దరికి వెళ్ళాలి, నాకంటే ముందుగా వెళ్ళాలి. ఇంకో విషయాన్ని కూడా మనం ఇక్కడ ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవలసిన సందర్భం ఒకటి ఉంది. ఏమిటి అనంటే, వారిని ముందుగా బయలుదేరి వెళ్ళండి అని చెప్పటంలో కూడా మరో విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏమిటి అనంటే, ప్రయాణం చేసేది సముద్ర ప్రయాణం. సముద్ర ప్రయాణంలో ఏ సమయంలో అలలు మారుతాయో, ఏ సమయంలో కెరటాలు పడతాయో, ఏ సమయంలో వర్షాలు పడతాయో భూమి మీద పరిస్థితులు మనం గమనించగలం, కానీ సముద్రం మీద వాతావరణ పరిస్థితులను మాత్రం మనం అంచనా వెయ్యలేమండి. మీరు ఏ వాతావరణ శాస్త్రవేత్తనైనా అడగవచ్చు. అందుకనే అల్పపీడనం ఏర్పడింది, మరో 3 రోజుల్లో వర్షాలు వస్తాయి. అంత సడన్గా ఎలాగా? సముద్రంలో నుండి అల్పపీడనం ఏర్పడి అది మలగా బలపడి వయానాడ్, ఏం ఊరది, కేరళలో. గమనించాలి ప్రియమైన వారులారా, యేసు క్రీస్తు ప్రభువు ఇదిగో మీ ప్రయాణంలో తగినటువంటి సమస్య ఒకటి రాబోతుంది అని ప్రభువు వారికి ముందుగానే చెప్పాడు. మరో మాట కూడా మీరు గమనించాలి ప్రియమైన వారులారా, యేసు క్రీస్తు ప్రభువు భవిష్యత్తును ముందుగానే ఎరిగిన దేవుడయుండి వారికి గాలి ఎదురవుతుందని ప్రభువుకి తెలుసు కాబట్టి, వారికి తుఫాను ఎదురవుతుందనే విషయం ప్రభువుకి తెలుసు కాబట్టి, వారు ఇబ్బంది పడతారనే విషయం ప్రభువుకి తెలుసు కాబట్టి, ప్రభువు వారిని ఏం చేశాడండి? ముందుగా వెళ్ళమని బలవంతము పెడుతూ ఉన్నారు. వినాలి ప్రియమైన వారులారా, ప్రతి సందేశమును, ఏమండి ఈ మాట వినండి, ఈ మాట వినాలి. ప్రతి సందేశము మీరు జాగ్రత్తగా ఉండండి అని ఒక మాట మీరు మందిరంలో విన్నారు అని అంటే, ఆ వారంలో ఒక శోధన మీకు కలగబోతా ఉంది అని. నమ్మకంగా ఉండండి అని చెప్పామనంటే, నమ్మకంగా ఉంటే ఆ వారంలో దేవుడు నీకు తగిన ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడని. ఆమేననరా? ఇదిగో ప్రభువు మిమ్మలను ఆశీర్వదించబోతూ ఉన్నారు అని అంటే, ఆ వారంలో మీ విశ్వాసాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ఆ వారంలో దేవుని ఆశీర్వాదం మీ వెంట ఉంటుందని. అందుకనే ఏమండి, ఎలా వినండి, మెసేజ్, వాక్య సందేశం
విన్న తరువాత ఇంటికి వెళ్ళాక, ఏమంటే ఎలా వినండి, వాక్య సందేశం విన్న తరువాత ఇంటికి వెళ్ళిన తరువాత వాక్య సందేశము నిమిత్తము ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ వాక్యం వారి కుటుంబంలో ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది మాత్రం నిజమే. ఈ సందర్భమే నీకు ఒక సాక్ష్యం. ప్రభు ముందుగానే చెప్పాడు, అయ్యా మీరు ముందు వెళ్ళిపోండి. బలవంతం పెడుతూనే ఉన్నారు. ఎందుకు అంటే వారికి ఒక శోధన ఎదురు కాబోతుందని, వారికి ఒక సమస్య ఎదురవుతుందని. వీరు ముందుగానే వెళ్ళిపోతే ఆ సమస్య నుండి తప్పించబడతారనే. అందుకనే వినండి ప్రియమైన వారులారా, దేవుని సన్నిధానములో దేవుని వాక్యాన్ని వింటున్న మీ జీవితాలలో ఇదిగో ఈ బెత్సయిదా అనే గ్రామానికి ప్రభు ఎందుకు ముందుగా వెళ్ళమంటున్నాడు అని ఆలోచనలో కొన్ని విషయాలు మనం గమనించగలిగితే ఈ వారములో లేదా మన జీవితంలో దేవుడు అట్టి ఆశీర్వాదాలు మన జీవితంలో అనుగ్రహించును గాక. 2 సందర్భాలు జ్ఞాపకం చేశాను. ఒకటి శిష్యుల సముద్ర ప్రయాణం. 2 ఏమండి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ప్రయాణం. పేతుడిది మునిగిపోయే ప్రయాణం అనడం బాగుంటది. రెండవదిగా మనం వింటూ ఉన్నాం, యేసు ప్రభు ఎందుకు వారిని బలవంతం పెట్టారు అని అంటే వారికి గాలి శోధన ఎదురవుతుందని ప్రభువుకి ముందే తెలుసు కాబట్టి, అయ్యా మీరు ముందే వెళ్ళండి అని. మూడో విషయాన్ని మీరు ఆలోచన చేయాలి. ఏమిటో ఇలా వినాలి. దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తి చెబుదాం. ఇప్పుడు వారిని ప్రభువు బలవంతం పెడుతున్నారు అని అంటే అక్కడ చిన్న లాజిక్ ఉంది. అది మీరు ఆలోచించి చెప్పండి. ప్రభు వారిని ముందుగా మీరు వెళ్ళండి అని వారిని బలవంతం ఎందుకు పెట్టారు అనేది ఒక చిన్న ఆలోచన చేయండి. వెరీ స్మాల్ లాజిక్ ఇస్ దేర్. ఎందుకు బలవంతం పెట్టుంటారు చెప్పండి. ఏదో ఒక ఆలోచన చెప్పండి ఎవరైనా. నేను చెప్పనా? వీళ్ళు ఎల్లమనే కొద్దీ నక్కి ఆలస్యం చేస్తున్నారు అన్నమాట. ఏం చేస్తున్నారు వీళ్ళు? వెళ్తాం ప్రభువా, వచ్చేస్తున్నాను ప్రభు. ఈ నాటకాలు ఉన్నాయి అక్కడ. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు? వీళ్ళనే బలవంతం పెడు. అయ్యా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, మీరు త్వరగా సర్దుకొని నావ కొంచెం సముద్రంలోనికి నడిపించి మీరు త్వరగా బయలుదేరండి అని అందరినీ బలవంతం పెడుతున్నారంటే వీళ్ళు వెళ్ళకుండా ఏం చేస్తున్నారు? ఒరే పేతురు పదరా, ప్రభు చెప్తున్నాడు. ఒరే యోహాను పదరా, ఒరే యోగాబు ఇదిగో చెప్తున్నా, ఇదిగో మత్తయి. ఈ ఒకడు అంటానే కానీ ఎవడు కూడా కదలట్లేదు. అది జరుగుంటుందంటారా? ఎలాగా? ఏమండి జరుగుంటుందా లేదా? ఖచ్చితంగా జరుగుంటుంది. కారణం చెప్పనా? ఆ పై వచనాలు చదివితే ఈ మార్కు సువార్తలోనే పై వచనాలు చదివితే వాళ్ళు ఎందుకు నక్కి వెళ్దాములే అని నాటగలాడి అక్కడక్కడే తడవలాడుతున్నారని అంటే పైన ఏం జరిగిందంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు ప్రభు. దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తి చెబుదాం. కొంచెం పైకి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. ఎన్ని రొట్టెలండి? దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ఎన్ని రొట్టెలండి? ఈ లాజిక్ బాగుంది. ఎన్ని రొట్టెలండి? ఎన్ని చేపలండి? ఎన్ని వేల మందికి అండి? ఇవన్నీ తినేసారు. ఈ 5 రొట్టెలు 2 చేపలు. ఒరే మళ్ళీ దొరకవేమో, యేసు ప్రభుతో వెళ్తే ఓ పక్కతే ఉంటుందో ఉండో కూడా తెలీదు అని
ఒకడు కొట్టగలిసిన చెతకొట్టేశారు భోజనం. ఇప్పుడు ఇవన్నీ ఎన్ని గంపలు మిగిలే చెప్పండి, ఎన్ని గంపలు మిగిలే? 12 గంపలు మిగిలే. ఒరే పేతురు నీకో గంప, ఒరే యాకోబు నీకో గంప, ఒరే ఇంకెవరో యోధా నీకో గంప అని వాళ్ళు పంచుకుంటున్నారు. అందుకని ఆలస్యం అయిపోయింది వాళ్ళకి. అందుకే ప్రభు వాళ్ళని ఏం చేస్తున్నారా? ఉన్నది ఎంతమంది శిష్యులు? అరే మాట్లాడరావండి. ఉన్నది 12 మంది శిష్యులు, మిగిలింది ఎన్ని గంపలు? యేసు ప్రభుని తీసేస్తే మనిషికో గంప. ఒక్కో దాంట్లో రొట్లు తక్కువ ఉంటే ఒక్కో దాంట్లో రొట్లు ఎక్కువ ఉన్న గంపలు చూసుకొని, ఒరే పేతురు నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, నీకు పెళ్లి కాలేదు కదా, ఇదిగో లేదంటే నీకు ఫ్యామిలీ లేదు కదా, ఈ చిన్న గంప నీది, ఈ పెద్ద గంప నీది, అది నీది, ఇది నాది అని వీళ్ళు ఈ పంచుకుంటంలో తడవలాడటం వల్ల ఏమైపోయింది అది. అప్పుడు ప్రభు వీళ్ళని ఏం చేస్తున్నాడు? బాయ్ మీరు ఇవన్నీ ఈ ఆహారం కొరకు చూస్తున్నారు, మీరు ఇవన్నీ ఇక్కడ చక్క పెట్టాలని, ఇవి దాచుకోవాలని, అవి దాచుకోవాలని, ఇది కాదు. ఇదిగో మీరు నాకంటే మీరు ముందుగా వెళ్ళాలి, నాకంటే మీరు అద్దరికి ముందుగా చేరుకోవాలి, నాకంటే మీరు ముందుగా మనం అనుకున్న గమ్యానికి రీచ్ అవ్వాలి. ప్రియమైన వారులారా, ఆలోచన చేస్తూ ఉన్నాం ఈరోజు. దేవుని పిల్లలమైన మన జీవితాలలో యేసు ప్రభువు ఎందుకు ఆ బెత్సయిదా, ఏ ఊరండి చెప్పండి, ఏ ఊరండి? బెత్సయిదా అనే ఊరికి మీరు త్వరగా వెళ్ళాలి అని ఎందుకు వాళ్లను పంపాడు? లేదా ఎందుకు వాళ్లను పంపాలనుకున్నాడు? లేదా ఈరోజు మనం వింటున్నటువంటి ఈ సందర్భంలో ఏమంటే ఒక విషయాన్ని మీరు గమనించాలి, ఒక వాస్తవాన్ని గమనించాలి. మీ జీవితంలో మీరు ఎప్పుడైనా ఆలస్యం చేస్తున్నారంటే దాని వెనకాల ఒక నష్టాన్ని మీరు భరించాల్సి ఉంటుంది. మందిరానికే కాదు, ఫంక్షన్కి ఆలస్యం వెళ్తే ఏం మిగులుద్ది చెప్పండి? సాంబార్ మిగులు తప్ప ఏముంటాయి? అవునా కదా? మాట్లాడరేమండి. ఫంక్షన్కి ఆలస్యంగాను వెళ్ళామనుకోండి, ఐటమ్స్ అన్నీ దొరకవు, సాంబార్ వేసుకొని సరిపెట్టి మళ్ళీ కట్టెదలు ఎడతాం తప్పదు కదా, పెట్టేసి వచ్చేయటమే. సాంబార్ తిన్న పెట్టాలి, భోజనం తినకపోయినా పెట్టాలి. ఎందుకు కారణం? ఆలస్యం. చెప్పండి ఎందుకండి? ఆలస్యం. ట్రైన్ ప్రయాణం ఉంది, అదొక టైంకి వస్తుంది. మనం ఆలస్యం చేసామనుకోండి ఏమవుద్ది? మాట్లాడరామన్నా, ట్రైన్ వెళ్ళిపోద్ది. స్కూల్కి 9 గంటలకు వెళ్ళాలి, టైం లేదనుకోండి ఏమవుద్ది? ఆలస్యమే చేసామనుకోండి ఏమవుద్ది? అబ్బాయి పాస్టర్ గారు ఏమనరు కానీ, పాస్టర్ గారు ఏమన్నా పట్టించుకోరు కానీ, బడిలో మాస్టర్ గారు కొడితే మాత్రం ఏమండి వినండి ప్రియమైన వారులారా, ఈ 12 గంపలన్నీ కూడా వారందరూ పోగేసుకొని, ఒరే మనం ప్రయాణమై వెళ్ళిపోతే ఈ గంపల సంగతి ఏంటి? ప్రయాణమై వెళ్ళిపోతే ఈ ఆహారం సంగతి ఏంటి? ప్రభు ఏమో మనల్ని వెళ్ళిపోమంటాడు, ఒరే ఒక్కొక్కడు ఒక్కొక్క గంప పట్టుకుని నావెక్కేయండ్రా. వినాలి ప్రియమైనటువంటి వారులారా, ఎందుకు ప్రభువు వారిని బలవంతం పెడుతూ ఉన్నాడు? వారిని బలవంతం పెట్టే సందర్భంలో మనం నేర్చుకునే పాఠం ఏమిటి? వారిని బెత్సయిదా అనే ఊరికి వెళ్ళటానికి ప్రభు బలవంతం పెడుతూ ఉన్నాడు. బెత్సయిదా అనే అద్దరికి వెళ్ళటానికి ప్రభు బలవంతం పెడుతూ ఉన్నారు. బెత్సయిదా అనే గమ్యానికి చేరుకోవటానికి ప్రభు వారిని బలవంతం పెడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఎందుకో తెలుసా? చూడండి, మనం చదువుకుంటూ ఉన్నాం, ఆ బెత్సయిదా అనే గ్రామంలో ఏముందో, బెత్సయిదా అనే గ్రామంలో ప్రభు ఏం చేయబోచు ఉన్నాడో, లేదా బెత్సయిదా అనే గ్రామంలో ఏమేమి జరగబోతూ ఉన్నాయో ఆ విషయాలన్నీ మనకి చాలా తేటగా మనకి కనబడుతూ ఉంటాయి. చూడండి 22వ వచనంలో, 8వ అధ్యాయం
మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనాన్ని మనం నుండి చదువుతూ ఉన్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనంలో, బెత్సయిదాకు వారు వచ్చిరి. అప్పుడొక గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరకు వస్తే నన్ను బాగు చేయమని వేడుకున్నాడు. అక్కడ గుడ్డివాడని బాగు చేస్తే ప్రభు అడుగుతాడు, నీకేం కనబడుతున్నాయి? నాకు ఏం కనబడుతున్నారు? మనుషులు కనబడుతున్నారు, కానీ వాళ్ళు చెట్ల వలె నడుచుచూ ఉన్నట్టు కనబడుతున్నారు. మరలా రెండవసారి ప్రభు వారిని ముట్టిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా వినండి, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. దేవునికి స్తోత్రం. ఏమండి, యేసు ప్రభు బెత్సయిదా అనే గ్రామానికి, బెత్సయిదా అనే గ్రామానికి ప్రభువు వెళ్ళమని బలవంతం పెట్టడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఇదిగో ఆ గ్రామములో దేవుడు పుట్టినప్పటి నుండి గుడ్డివాడైనటువంటి వానికి దేవుడు చూపునిస్తా ఉన్నాడు. ఆ గ్రామములో ఏం జరగబోతా ఉంది, లేదా గ్రామానికి వెళ్ళటానికి, ఆ అద్దరికి వీరు చేరుకోవటానికి కారణం ఏమిటంటే సమస్తమును కుదర్చబడి. చెప్పండి, ఆ మాట అక్కడ ఉంటున్నాం. సమస్తమును కుదర్చబడి ఆ గుడ్డివాడు తేటగా చూడసాగెను. బెత్సయిదా అనే గ్రామములో ఏముంది? సమస్తమును కుదర్చబడే సందర్భం ఉంది. బెత్సయిదా అనే గ్రామములో ఏముంది? ఇదిగో వీళ్ళందరూ గుడ్డితనముతో ఉండిపోయారు. వారి ప్రయాణం ఆ యొక్క పేతురు కూడా ఒక గుడ్డితనం. ఏ గుడ్డితనం అంటే గాలిని చూచాడే గాని ఆ ఎదురుగా ఉన్న ప్రభువుని చూడలేకపోతూ ఉన్నాడు. ఏమండి, గమనిస్తున్నారా? ఈ పూట గాలిని చూచి భయపడ్డాడే గాని ఆ గాలిని, సముద్రమును స్వాధీనము చేసుకున్న దేవుడు చూడలేకపోయాడు. అందుకనే పేతురు ప్రయాణం గుడ్డి ప్రయాణం అయ్యింది. అయ్యా, నేను అందుకనే ముందుగా ఎక్కడికి వెళ్ళాలని చెప్పాను? బెత్సయిదా. నాకంటే మీరు ముందుగా వెళ్ళగలిగితే అక్కడ సమస్తమును కుదర్చబడి సమస్తమును తేటపరచబడతాయి. దేవునికి స్తోత్రం. ఇదిగో సమస్యలు ఏమైతే ఉన్నాయో, ఎదురవుతున్న ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో, ఎదురవుతున్నటువంటి ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా సమస్తమును కుదటపరచబడతాయి. అందుకునే బెత్సయిదా అనే గ్రామం, బెత్సయిదా అనే అనుభవానికి మనం చేరుకోగలిగితే, నువ్వే సమస్యలో ఉన్నావో, ఏమండి, ఏ వేదనలో ఉన్నావో, ఏ ఇబ్బంది ఇరుకులలో ఉన్నావో, వాటన్నిటినీ కుదర్చబడే సమయానికే, లేదా అవన్నీ కుదర్చబడే దానికి దేవుడు నిన్ను ముందుగా వెళ్ళమని బలవంతం పెడుతూ ఉన్నాడు. నీవు ముందుగానే చేరుకోవాలి. దేవుడు చెబుతున్న మాట వినండి, నీవు ముందుగా చేరుకోగలిగితేనే సమస్తమును. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఆలోచన చేయండి. వీళ్ళును ప్రభు బలవంతం పెట్టినంత త్వరపడి వెళ్ళలేదు గనుక వీళ్ళకి ఏం ఎదురయ్యింది? సమస్య ఎదురయ్యింది. కానీ ముందు బెత్సయిదాకి ప్రభు వెళ్ళమన్న చోటికి వెళ్ళగలిగితే వీళ్ళకేం జరుగుండేది? సమస్తమును కుదర్చబడేది. దేవునికి స్తోత్రం. ప్రభు మాటల్లో ఎంత విలువైన అనుభవాలండి. ప్రభు మాటలో ఎంత లోతైన అర్థం అండి. ముందుగా వెళ్ళమన్నాడు, లేదా ముందుగా బలవంతం పెట్టాడు అని అంటే అక్కడ ఏదో అనుకున్నారు. కాదండి, ప్రభు ప్రార్థనకు వెళ్ళాలని కాదు, వీళ్ళు సమస్యలో
పడిపోకుండా, సమస్యలో పడిపోకుండా ఉండాలనే. ప్రియమైన వారులారా, ఈరోజు బెత్సయిదా అంటే వంటి గమనానికి మనం చేరుకునే అవకాశాన్ని మన జీవితాలలో మనము గమనించాలి, ఆలోచన చేయాలి. చూడండి, లూకాసు వార్తలో మరొక అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయము. లూకాసు వార్త 9వ అధ్యాయము. లూకాసు వార్త 9వ అధ్యాయము 10వ వచనము నుండి కొన్ని వచనాలను మనము చదువుతూ ఉన్నాం. లూకాసు వార్త. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంటబెట్టుకొని బెత్సయిదాను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. ప్రొద్దుగుంకనారంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనం ఈ అరణ్యములో ఇంటికి వెళ్ళాక బెత్సయిదా అనేటువంటి గ్రామమునికి యేసు క్రీస్తు ప్రభు వచ్చారని, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ బెత్సయిదా గ్రామానికి వారందరూ కూడా చేరుకున్నారు. ఎంతమంది చేరుకున్నారు యేసు ప్రభు వచ్చారని? ఆ సుమారుగా మనం అక్కడ విషయాలన్నీ కూడా చదువుతున్నప్పుడు వారందరూ వచ్చారని, ఆ బెత్సయిదా గ్రామములో యేసు ప్రభు బోధ చెప్పడం ప్రారంభించి కొనసాగించగా ఎన్ని రోజులయ్యిందండి? ఆ భాగం చూడగానే మీకు అర్థమైపోవాలి. చూడండి, 12వ వచనం. మనము ఈ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములు పల్లెలకు వెళ్ళుటకు బస చేసుకుని ఆహారం సిద్ధపరచుకున్నటకు జనములను పంపివేయునంతలో ఆయనతో చెప్పిరి. ఆయన, మీరే వారికి భోజనం పెట్టండి. మీ దగ్గర ఏమున్నాయి? బెత్సయిదా గ్రామమునకు దేవుడు వారిని ముందుగా బలవంతం పెట్టడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఇదిగో, ఆ ఊరిలో మనమొక సమృద్ధి కలిగిన కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఎన్ని రొట్టెలండి? ఎన్ని చేపలండి? ఎంత వేల మందికి పంచారండి? 5,000 మంది పురుషులు అని మాత్రమే రాశారు. ఈ పురుషులకి స్త్రీలు కలపండి, ఎంతమంది అయ్యారు? ఈ పురుషులు స్త్రీ ఫ్యామిలీకి ఒక 2 పిల్లల్ని కలపండి, ఎంతమంది అయ్యారు? బాలకులెత్తరి 20,000 మంది అయ్యారు. 20,000 మందిలో తల్లి తండ్రి లేనటువంటి నాలాంటి అనాథులు బోళ్ళు మంది ఉంటారు. వాళ్ళని ఒక 5,000 వేసుకోండి, ఎంతమంది అయ్యారు? మరి పిల్లలు లేకుండా తల్లిదండ్రులు మాత్రమే ముసలోళ్ళు, సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఒక 5,000 వేసుకోండి, ఎంతమంది అయ్యారు? ఇప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలు, సింగిల్ పేరెంట్, ఇలాగున ఎంతమంది అయ్యారు? మొత్తం 30,000 మంది అయ్యారండి. 5,000 మంది మనం అనుకుంటున్నాం పురుషులే వచ్చారా? స్త్రీలా రోజు వచ్చుండ్రా? స్వస్థపడిన వాళ్ళల్లో స్త్రీలు ప్రభు దగ్గరకు చేరుకోలేరా? ఏమండి, వినండి, 2వ సందర్భాన్ని
దేవుడు ఎందుకు వారిని ముందుగా ఆ బెత్సయిదా గ్రామానికి వెళ్ళటానికి బలవంతం పెట్టాడు అంటే, ఇదిగో మనం అక్కడికి వెళితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడని. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గమనించండి. రెండవ మాటగా బెత్సయిదాలో స్వస్థత జరిగింది. ఆమేన్ చెప్పాలి. బెత్సయిదాలో దేవుని రాజ్య సువార్త ప్రకటించబడింది. బెత్సయిదాలో అనేక మంది దేవునిని అంగీకరించిన వారు ఉన్నారు. బెత్సయిదాలో ఆకలి తీర్చబడింది. బెత్సయిదాలో కరువు తీర్చబడింది. బెత్సయిదాలో ఆయన మాటలు విన్న వారి జీవితాలలో ఒక ఉన్నతమైన మేలులు జరిగాయి. అలాంటి చోటకి బలవంతం పెడుతున్నాడు దేవుడు. ఇదిగో నీవు ఇలా ఉండాలి, నీవు ఇలా జీవిస్తే నీ జీవితంలో నేను నీకు ముందుగా వెళ్ళమన్న చోటకి నీవు వెళితేనే నీ కుటుంబంలో స్వస్థత. నేను వెళ్ళమన్న చోటికి నీవు ముందుగా చేరుకుంటేనే నీ కుటుంబానికి క్షేమం. నేను చెప్పిన విషయాలలో నీవు ముందుగా ఉంటేనే నీ కుటుంబాలలో సమృద్ధి, సంతృప్తి. ఆ బెత్సయిదా గ్రామంలో 5,000 మంది తినగా, ఏమండి, అందరూ తృప్తిగా తినగా. ఏ మాట అంట అది? ఏమండి, ఆ మాట మీరు చదివారా? 17వ వచనం చదవండి. 17వ వచనం చదవండి. వారందరూ తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు. దేవునికి స్తోత్రం. అందరూ చెబుదాం, దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు వారిని ముందుగా బలవంతం పెట్టాడు అనంటే, వారు ముందుగా వారి జీవితాలలో సమృద్ధి పొందాలని, ముందుగా వారి జీవితాలలో తృప్తి పొందాలని. చూసిన తరువాత కాదు, వీరి జీవితంలో దేవుడు తృప్తి పొందే ఆలోచన వారి హృదయాలలో ముద్రించుకోవటం ఆ తరువాత కాదు, వీరు ముందుగానే. కానీ వినండి ప్రియమైన వారులారా, ఆలస్యం చేస్తున్నా. అందుకనే నీ జీవితంలో అంటే, నేను అనేది ఆలస్యం అంటే మందిరానికి మీరు ఆలస్యంగా వస్తున్నారని నేను, అది కాదు నా ఉద్దేశం. నీవు ప్రార్థన చేయటంలో ఆలస్యం చేస్తున్నావు, మోకరించటం ఆలస్యం చేస్తున్నావు, వాక్యం చదవటంలో ఆలస్యం చేస్తున్నావు, నమ్మకంగా ఉండటంలో ఆలస్యం చేస్తున్నావు, దేవునికి ఇవ్వటం విషయంలో ఆలస్యం చేస్తున్నావు, దేవుని కొరకు ఆత్మీయంగా నడుచుకోవటం విషయంలో ఆలస్యం చేస్తున్నావు. ఈ అన్ని విషయాలలో ఆలస్యం చేస్తున్నావు. దేవుడు నిన్ను ముందుగా వెళ్ళమని, ముందుగా ఉండమని చెబుతుంటే నువ్వు ఆలస్యం చేస్తున్నావు. అందుకనే ప్రియమైన వారులారా, ఇవన్నీ నీ జీవితంలో ఆలస్యంగానే ఉంటుంది. ఇంటిలో ఎవరు లెక్క ముందుగానే నీవు లేచి ప్రార్థన చేయి, అది ఎంత ఆశీర్వాదం. ఇవన్నీ విషయాలలో, ఏ విషయాలలో మనం ముందుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ విషయాలన్నిటిలో మనం ఆలస్యం. మీరు ముందుగా వెళ్ళండి అని బలవంతం పెడుతూ ఉంటే, ఎందుకు బలవంతం పెట్టాల్సి వచ్చింది అనంటే, వారు అక్కడ ఉండి ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఆలస్యం చేశారు కాబట్టి దేవుడు వారిని, అందుకనే ఆలస్యం చేస్తున్నారు కాబట్టి ముందుగా వెళ్ళండి అబ్బాయి, ఆలస్యం చేస్తున్నారు కాబట్టి బలవంతం పెట్టాడు, ఆలస్యం చేస్తున్నారు కాబట్టి ఇదిగో వారు ఆలస్యం చేశారు కాబట్టి వారికి గాలి ఎదురయ్యింది. ప్రభు చెప్పినట్టుగా వారు ముందే వెళ్ళిపోయి ఉంటే ఈ గాలి ఎదురయ్యే శోధన వారికి రాకుండా దేవుడు వారి ప్రయాణానికి ముందుగానే వారికి హెచ్చరిక తెలియజేశాడు. యోహాను సువార్తలో మరొక భాగాన్ని చదువుకొని, ఈ బెత్సయిదా గురించి యోహాను సువార్తలో మరొక భాగాన్ని చదువుకొని
మనము ముగించుకుందాం. యోహాను సువార్త 43 మొదటి అధ్యాయము 43వ వచనమును. అక్కడ ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భాన్ని మనము ముగింపులో ఆలోచన చేద్దాం. 12వ అధ్యాయము 12వ అధ్యాయము 20వ వచనము నుండి. ఆ పండుగలో ఆరాధించిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పెను. ఆంద్రేయ ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ప్రియమైన వారులారా, దేవుడు యేసు ప్రభు ఎందుకు వారిని ముందుగా మొదటి భాగంలో మనం చదువుకున్నాం. దేవుడు మార్కు సువార్తలో ఒక వచనాన్ని, లూకా సువార్తలో మరొక భాగాన్ని మనం చదువుకున్నాం. ఏమండి, ఆయన ఎందుకు బలవంతం పెట్టారు అనంటే, వారి జీవితంలో ఆ ఊరిలో చేయవలసిన అద్భుతాలు కంటే ముందుగా దేవుడు వీరిని అక్కడ చేర్చాలని. చివరిగా ఒక వచనాన్ని మనం చదువుకుందాం. చివరిగా ఒక వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనము నుండి. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగిన, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములు చేయబడిన ఎడల ఆ పట్టణము వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. బెత్సయిదాలో ఏమున్నాయి అనంటే అద్భుతాలు జరిగాయి. ప్రియమైన వారులారా, ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు ఎందుకు వారిని ముందుగా బలవంతము పెట్టి ఉన్నాడు? వారిని ముందుగా ఎందుకు చేరమన్నాడు? బెత్సయిదా అనే గ్రామానికి వారిని చేర్చాలని ప్రభు తలంచారు. ప్రియమైనటువంటి వారులారా, కానీ వారు ఆలస్యం చేస్తూ ఉన్నారు. బెత్సయిదాకి దేవుడు ముందుగా వారిని పంపాలని, ప్రియమైన వారులారా, వారి జీవితంలో ఎదురవుతున్న వాటి నుండి దేవుడు వారిని తప్పించాలని. వారి జీవితాలలో
ఆయన గుడ్డివారిని బాగు చేసినటువంటి సందర్భం మనమందరికీ తెలిసినటువంటిదే. ఆయన సమస్తమును కుదర్చబడాలి, అందుకనే ఆయన నిన్ను ముందుగా బలవంతం చేస్తాడు. రెండవదిగా బెత్సయిదాకు మీరు ముందుగా వెళ్ళండి అని ఎందుకు చెబుతూ ఉన్నారంటే అక్కడ స్వస్థత జరుగుతుంది, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, మేలు చేస్తూ ఉన్నాడు, అక్కడ తృప్తి అనేది ఉంది, అక్కడ సమృద్ధి అనేది ఉంది, అక్కడ మిగులు అనేది ఉన్నది. ఇదిగో మీరు ముందుగా అక్కడికి వెళ్ళాలి, మీ జీవితాలు తృప్తి పడాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా, దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఇలాంటి ఆశీర్వాదకరమైన పరిస్థితులలో మనం జీవించగలుగుతూ ఉన్నామా? ఆలస్యంలోనే ఎంత నష్టపోతూ ఉన్నావో, ఆలస్యంలోనే ఎంత నష్టపోతూ ఉన్నావో, ఆలస్యంలోనే ఎంత నష్టపోతూ ఉన్నావో. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఒక ఆశ కలిగి ఉన్నాడు నీ పట్ల, నీవు కూడా ముందుగా వెళ్ళాలని. చెప్పండి, ఏం చేయాలని? అరే కొంచెం చెప్పండి, ఏం చేయాలని? కొంచెం గట్టిగా చెప్పండి. నువ్వు ఎలాగుండాలని? నీవు ముందుగా వెళ్ళాలని, ముందుగా ఉండాలని. ఒకవేళ ముందుగా వెళ్ళుంటే ఈ గాలి ఎదురయ్యే పరిస్థితి కలగదేమో. ఒకవేళ ముందుగా వెళ్ళుంటే ప్రియమైన వారులారా, ఆ సమృద్ధి, ఆ తృప్తి, ఆ ప్రతిఫలము వారి జీవితాలలో ఎంతో ఆనందము, స్వస్థత, ఇవన్నీ దేవుడు వారి జీవితాలలో ముందుగానే చేసుండేవాడేమో. బెత్సయిదా ఒక సాక్ష్యానికి గుర్తయింది. బెత్సయిదా ఒక 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 హెచ్చరికకు గుర్తయింది. ఇదిగో బెత్సయిదాలో చేసిన అద్భుతములు ఆ తూరు సీదోను పట్టణంలో వారిలో చేస్తుంటే ఎంత బాగుండునో. ఈరోజు దేవుని పిల్లలమైన మన జీవితాలలో ప్రియమైనటువంటి వారులారా, ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాం. దైవ సంకల్పం అనేది మన జీవితాలలో మనం నెరవేర్చుకోవటానికి మనము ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. దేవుని సంకల్పాన్ని మన జీవితంలో ఆలస్యం చేయటం వల్ల ఆలస్యంగా ఉండటం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు కోల్పోతున్నావేమో. ముందుగా వెళ్ళే ప్రయత్నం, నువ్వు ముందుగా ఉండగలిగితే స్వస్థత నీకు ముందుగా జరుగుతుంది. నువ్వు ముందుగా ఉండగలిగితే ఈరోజు నీవే స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచన చేస్తావా? ఆలస్యం అయిపోయే స్థితిలో ఉన్నావు. ఆలస్యం చేస్తున్నప్పటికీ శోధన ఎదురవుతూ ఉన్న సందర్భంలో ఏమండి, ఆ అవకాశాన్ని నీవే కలిగించుకుంటున్నావే. ఈరోజు దేవుని పిల్లలమైన మనందరి జీవితాల్లో దైవ సంకల్పాన్ని మనం నెరవేర్చుకునే పరిస్థితులలో ఈరోజు నువ్వు ఆలస్యం అవుతున్నావా, ముందుగా ఉంటున్నావా? ప్రార్థన అంటే ఆలస్యం అవుతున్నావా, ముందుగా ఉంటూ ఉన్నావా? బలవంతం పెట్టినా వెనుకడుగు వేస్తున్నావా, ముందుగా ఉండగలుగుతున్నావా? నేను నా చివరి మాట చెప్తున్నాను, నీవు ముందుగా ఉండగలిగితే, ఏమండి ఇలా వినండి, నీవు ముందుగా ఉండగలిగితే నీ ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీ ముందు ఉంచుతాడు. నిజం. దైవభక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో నీవు వెనకబడిపోయావు. అందుకే నీకు రావలసినవన్నీ కూడా నీవు మునుపటి వలె ముందుగా ఉండగలిగితే
అన్ని నేను మరల సేవకునిగా బలిపీఠం నుండి ఈ మాట చెప్తున్నాను. నీ భక్తిలో, ప్రార్థనలో, నమ్మకంలో, విశ్వాసంలో, ఇచ్చుటలో, పుచ్చుకొనుటలో, చేయుటలో, వచ్చుటలో, చూచుటలో, వీటి విషయాలలో నీవు ముందుగా ఉండగలిగితే దేవుడు సమస్తమును సమకూర్చి ఆయన నీకు నీ ముందు సమకూర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు చిన్న ప్రార్థన. అందరూ కూడా మోకాళ్ళ మీద నిలబడి, అయ్యా ఇక నుంచి నేను నాయన వెనకబడి ఉన్నానేమో, ఇక నుంచి నేను ముందుగా ఉండటానికి, అయ్యా ఇక నుంచి నేను ముందుగా ఉండటానికి, ఇక నుంచి నేను ముందుగా ఎదగటానికి, ముందడుగులు వేయటానికి నన్ను నడిపించండి ప్రభువా. నేనేమైనా వెనకబడి ఉన్నానేమో, నేనేమైనా ఒకవేళ వెనకడుగు వేస్తున్నానేమో, నా ముందుండవలసిన ఆశీర్వాదాలన్నీ నా వెనుకవుతున్నాయేమో. ఒక చిన్న ప్రార్థన. అమ్మా, బాబు, తమ్ముడు, చెల్లి, పైకి 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 మోకరించి, ప్రభువా నీవెందుకు బలవంతం పెట్టావో ఈ పూట మాకు అర్థమవుతుంది. ఎందుకు ముందుగా వెళ్ళమన్నావో ప్రభువా. నేను వెనకడుగునే ఉన్నాను తండ్రి. అయ్యా నేను వెనకడుగునే ఉన్నాను ప్రభువా. నేను జారిపోతూనే ఉన్నాను ప్రభువా. ముందుగానే ఉన్నప్పుడు నా జీవితంలో నీవెన్నో మేలు చేశావు, అవి నాకు జ్ఞాపకంగానే ఉన్నాయి. కానీ నేనెందుకో ముందుగా ఉండలేకపోతూ ఉన్నాను ప్రభువా. నేనెందుకో ముందడుగు చేయలేకపోతున్నాను ప్రభువా. మరలా నన్ను నడిపించవా అయ్యా. మరలా నా ముందు నీ కార్యం, అవన్నీ నాకున్న సమస్యలన్నీ సర్దుబాటు అవ్వాలి. బెత్సయిదాలో అన్ని సర్దుబాటు అయినట్టుగా అయ్యా నా కుటుంబంలో అన్ని సర్దుబాటు అవ్వాలి. నా పిల్లల విషయంలో సర్దుబాటు అవ్వాలి అయ్యా. వారి ఎదుగుదల విషయంలో సర్దుబాటు అవ్వాలి అయ్యా. వారి బ్రతుకులో నాయన సర్దుబాటు అవ్వాలి. అన్ని పోవాలి, అన్ని చక్కబడిపోవాలి. ప్రభువా నీ ముందు నీవన్నట్టుగా నీకన్నా ముందు నాయన నాకన్నీ సర్దుబాటు చేయవా ప్రభువా. నలిగిపోతున్నాను తండ్రి, బలహీనతలో నలిగిపోతూ ఉన్నాను ప్రభువా. సమస్యలో నలిగిపోతూ ఉన్నాను, ఇబ్బందులలో నలిగిపోతూ ఉన్నాను, ఇరుకులలో నలిగిపోతున్నాను. అయితే నన్ను ముందుగా ఉండమన్నావు గనుక నేను ముందుగా ఉండటానికి, నేను ఆలస్యం చేయటం వల్ల ఒకవేళ గాలి అలలు ఎదురవుతూ ఉన్నాయేమో అయ్యా. ఇక నుండి నేను ఏ విషయంలోనూ ఆలస్యం చేయకుండా ముందుగానే ఉండునట్లు నన్ను నడిపించండి అన్నావా. ఒక చిన్న మాట అడిగేవా. అమ్మా, బాబు, చెల్లి, తమ్ముడు, అన్నా, ఒక చిన్న ప్రార్థన. నీవు ముందుగా ఉంటే నీ ముందు ఆశీర్వాదాలు దాచి ఉంచుతాడని. వెనకబడిన ఆలోచనలు, వెనకబడిన వాటి విషయాలలో ఒకవేళ ఈ వాక్యం ద్వారా నువ్వు ముందడుగు వేయగలిగితే ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఎందుకు బలవంతం పెట్టావా, ఎందుకు ముందుకు వెళ్ళమన్నావా అని ఆలోచన చేస్తే ప్రయాణం ముందుగానే ఉండాలి. ఆత్మీయ ప్రయాణంలో మేము అన్ని విషయాల్లో ముందుగానే ఉండాలి. అదిగో గాలిని చూచిన ప్రయాణం మునిగిపోయింది. సముద్ర ప్రయాణం అలలతో కొట్టబడింది. ప్రార్థన ప్రయాణం మునిగిపోతున్న వారిని లేపింది, అలలతో కొట్టబడుతున్న వారిని తప్పించబడింది. నీవు నిజముగా సజీవుడవైన దేవుని కుమారుడవని ఒప్పింప చేయగలిగింది. ఎలాగుంది ఏంటి నీ ప్రయాణం? వెనకడుగులో ఉన్నావేమో, అందుకే
ఆలస్యం చేస్తున్నావేమో, అందుకే అన్ని అలలు ఎదురవుతున్నాయో. ప్రభువా, నీ బిడ్డలను నీ దయగలిగిన హస్తాలకు అర్పిస్తూ ఉన్నాం, సమర్పిస్తూ ఉన్నాం. బలపరచండి. చాలా మంది యవన పిల్లలు వెనకడుగులోనే ఉన్నారు ప్రభువా. ఖాళీగా ఉండి వెనకడుగు వేస్తూ ఉన్నారు, పని లేకుండా వెనకడుగు వేస్తూ ఉన్నారు. ప్రభువా, మీరే మమ్మలను బలపరచు, ముందుగా ఉండునట్లు మేము ప్రేరేపింపబడుదుముగాక. అన్ని విషయాలలో ముందుగా ఉండుట వలన అన్ని సమకూర్చి సర్దుబాటగునుగాక. అతి కార్యాన్ని మేడల చేసి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్. అందరూ చెబుదాం ఆమేన్.